రాత్రి నేను నిద్రపోయాక లేచి చూసా, పక్కలో నువ్వు లేవేంటే? వాష్రూమ్ కి వెళ్ళానండి. నీ మీద డౌట్ వచ్చే స్మార్ట్ వాచ్ పెట్టా. ఇది నువ్వు ఎన్ని అడుగులు వేసావు చెప్పిద్ది. మొత్తం 15 అడుగులు. ఒక్క నిమిషం. ఇంట్లో నుంచి బాత్రూమ్ కి 5 అడుగులు, మళ్ళీ ఇంట్లోకి 5 అడుగులు, మిగతా 5 అడుగులు ఆడకెళ్ళియే. బాత్రూమ్ గ్యాప్ లో నేను ఏం చేస్తా అండి? చిన్న గ్యాప్ చాలే, నువ్వు ప్రపంచాత్రుడి కన్నా ఎక్కువ తిరిగేసి వస్తావు. ఒక ఆడపిల్లతో ఇట్లా మాట్లాడొచ్చా? ఎక్కువ చేశాను అనుకో, నీ వాచ్ లో అడుగులు కూడా లెక్క పెట్టేస్తా. ఈరోజు అంటే ఎంత అందంగా ఉన్నా, హీరోయిన్ లాగా ఉన్నా తెలుసా? నిన్ను పెట్టి నేను డైరెక్టర్ గా సినిమా చేస్తా, ఓకేనా? వద్దండి, నాకు డైరెక్టర్లు అంటే భయం అండి. ప్రేమ పోయి భయం కొడుకు వచ్చేసిందా అప్పుడే? బార్ లోకి ఎందుకు వెళ్ళావు? ఏదో గాజుల సౌండ్ వినపడుతుందని వెళ్ళా. అక్కడ చూస్తే గ్లాసుల సౌండ్. వెళ్తే వెళ్ళాం కదా అని చెప్పి కానిచ్చేసా. ప్రెసిడెంట్ గారు, వీధిలో బల్బు రావడం లేదు, కొంచెం మార్చండి. ఎంటంటనే మార్చేయడానికి ఆడు బాయ్ ఫ్రెండ్ కాదు, బల్బు. ఒకసారి టైం పడుతుంది. ఈ సమస్య ఏంటి? మాకు నీళ్ళు లేవు. నా గొప్పతనం ఊళ్ళో వాళ్ళు చెప్పారనుకో, మీకే ట్యాంకర్. బిందెలు గుసగుసలాడే. నా పేరు సురేష్, నీ పేరు రమేష్. ఇద్దరం ఒకలాగా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అవును, సుజాతని కలిసారా? కలిసా. అప్పుడే అనుకున్నాను రా, నువ్వు ఇంటికి రానప్పుడే ఇంట్లో అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని రోజు సుజాత దగ్గర ఏడుస్తావేంట్రా? అంటే ఇడికి సుజాత అమ్మాయి అఫేర్ ఉందా? కొట్టు. లక్ష్మి దగ్గరికి వెళ్ళారా? లక్ష్మి అంటే కంపల్సరీగా వేరే సెటప్ అయి ఉంటుంది. చే లక్ష్మి దగ్గరికి వెళ్ళలేదు నేను. నా చెల్లెలు లక్ష్మి సర్జరీ కోసం హాస్పిటల్లో ఉంటే లక్ష్మి దగ్గరికి వెళ్ళకుండా సుజాతతో తిరుగు.